హలో పకోడా రాగిపిండితో పకోడా ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు రాగిపిండి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర రోట్లో వేసేసి కొంచెం నల్లకొట్టి రాగిపిండిలో వేసుకోవాలా. ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ లేదంటే కారపొడైనా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు రుచికి తగినంత, కొంచెం పసుపు పొడి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలిసేంత వరకు గట్టిగా అట్లనే కలిపేయాల. అప్పుడంతా శనగపిండితో చేసేవాళ్ళు కాదంట, రాగిపిండితోనే పకోడాలు చేసేవాళ్ళంట. ఇప్పుడే శనగపిండితో చేస్తారు, చాలా బాగుంటాయి. ఇట్లా బాగా కొంచెంగా నీళ్ళు చల్లుకొని గట్టిగా కలుపుకోవాలా, మెత్తగా లేకుండా. ఇలా బాగా కలిపేసి చూసుకొని నీళ్ళు చల్లుకుంటా కలుపుకోవాలా. ఇలా బాగా కలుపుకునేసి పక్కన పెట్టుకోవాలి. కలిపేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అంతా అందులో వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. శనగపిండితో కన్నా రాగిపిండితోనే చాలా టేస్టీగా ఉంటాయి. రాగిపిండి మంచిది కదా, అందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాగా కలర్ వచ్చిన తర్వాత ఒక పేపర్ వేసి తీసుకోవడం, లేదంటే ఫిల్టర్లో వేసేసి నూనె అంతా కిందికి తేలితే అంతే, తీసుకోవడమే.